జరిగినా పర్లేదు, మీ ఛానల్స్ లో కూర్చోబెట్టి గంటలు గంటలు డిబేట్లు పెట్టాలి. అందులో నిజాలు ఉన్నా లేకపోయినా వాస్తవాలు తర్వాత సంగతి. వాస్తవాలు కావాలంటే కోర్టులకు ఎక్కాలి. మీరు మాత్రం ముందు ప్రచారాలు చేయాలి. అందులో నిజం ఎంతున్నా అబద్ధం ఎంతున్నా అనవసరం మీకు. అదే విధంగా పరిపాలనలో మీకు సమర్థత ఉన్నా లేకపోయినా టీడీపీ కార్యకర్తల్ని పెట్టేసుకోండి అందరినీ. ఇంకెందుకు పరిపాలన మొత్తం క్యాన్సిల్ చేయండి. నేను అడిగిన ప్రశ్నకి సమానంలా 16 మంది వ్యవహారంలో మీరెందుకు పులిమేసుకుంటున్నారు? ఎందుకు పులివేసుకుంటామండి మేము? దేశ చరిత్రలో ఒకటి, దేశ చరిత్రలో ఐఏఎస్లకి మెమోరెండం ఇచ్చినటువంటి ఒక్క స్టేట్ మీరు చెప్పండి వాసుదేవన్ గారు. మీరు ఇన్నాళ్ళు జర్నలిజంలో ఉన్నారు కదా. నా ఇనీషియల్ రిమార్క్స్ లోనే ఐ హావ్ మెన్షన్డ్ దట్. నా ఇనీషియల్ రిమార్క్స్ లోనే ఐ హావ్ మెన్షన్డ్ దట్ దేశ చరిత్రలో ఇటువంటి సంఘటనలు లోగడ జరగలేదు. ఇది మనకి సిగ్గుచేటు ఈ రకంగా జరగటం అనే విషయాన్ని నేను ప్రస్తావించాను. ఇంట్రొడక్టరీ రిమార్క్స్. వాళ్ళ మాట వినేవాళ్ళు కావాలి, వాళ్ళ కింద బానిసలుగా ఉండేటువంటి నిమ్మగడ్డ లాంటి వాళ్ళు కావాలి. నేను మీకు ఇక్కడ ఒక సబ్మిషన్ మీకు ఇక్కడ ఒక సబ్మిషన్ చౌదరి గారు మీరు ఆగండి. ఇక్కడ సుజాత గారు మీకు ఇక్కడ ఒక సబ్మిషన్. నిమ్మగడ్డ రమేష్ గారి గురించి కొన్ని వాస్తవాలు మీరు తెలుసుకోవాలి. హీ వాజ్ డినైడ్ చీఫ్ సెక్రటరీ పొజిషన్ బై చంద్రబాబు నాయుడు గారు. నాకన్నా డివి శ్రీనివాస్ గారు చాలా క్లోజ్ క్వార్టర్స్లో ఎంత వేదన ఆయన అనుభవించారో చంద్రబాబు గారి హయాంలో మాకైతే తెలుసు. రాజశేఖర రెడ్డి టైంలో ఆయన మాకైతే తెలుసు. సో ఆయన ఏదో చంద్రబాబు మనిషి అనే ముద్ర ఆయన మీద దయచేసి ఏమాకండి. నిమ్మగడ్డ రమేష్ మాకే ఆయన చుట్టం కాదు బాధపడటానికి. విషయం చెప్తున్నా మీకు విషయం తెలియాలి, నిజం తెలియాలి. ఆయన ఏదో చంద్రబాబు మనిషి అనుకుంటున్నారేమో. ఆయనకి చీఫ్ సెక్రటరీ కావాల్సిన ఆయన్ని, చౌదరి గారు ఒక్క నిమిషం, చీఫ్ సెక్రటరీ కావాల్సిన ఆయన పక్కన పెట్టేశారు ఆయన్ని. ఆ విషయం మాకు తెలుసు. సో మీరేదో ఆయన చంద్రబాబు కోసం పనిచేస్తున్నారు. ఇవన్నీ దయచేసి, అంటే ఒక కులం కాబట్టి మనం ఆపాదించద్దండి దయచేసి. మీరు చెప్పిన సంఘటనలు కొన్ని జరిగినాయి, కొన్ని, కానీ అంగీకరిస్తాను, కానీ ఈ విషయంలో మాత్రం జరగలేదు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారి మనిష, జగన్మోహన్ రెడ్డి గారి మనిష అనేటువంటిది చూడద్దనే కదా ఇప్పుడు చెప్తుంది. మేమేం చెప్తున్నాం, ఎవరి మనిషి అనేది మీరు చేసే పనులు బట్టి తెలిసిపోతుంది. అలాంటప్పుడు ఒకటండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసలు రాజకీయాల్లోకి రాకముందే మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి చేత, ఎర్రం నాయుడు చేత ఎందుకు ఆ పిటిషన్ వేయించారు చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అంటే కక్షపూరితం కాదా అప్పుడు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎర్రం నాయుడు తోటి పిటిషన్ వేయించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. మరి మీరు చేస్తుంది కక్ష రాజకీయాలు కాదా? చెప్పండి. రాజకీయాలు కాదా? చేయలేదా? మీరు గురువింద కింద నీతులు చెప్పడానికి వచ్చినారా మీరు? ఇవాళ పరిపాలన మొత్తం తీసేసి మీరు శుభ్రంగా మీరు టీడీపీ కార్యకర్తలు పెట్టుకొని పరిపాలన చేయండి. ఒకటి వాసుదేవన్ గారు,